అన్న ఏమైనా తెలుసా, ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నాను, అన్నేమనే అన్న నీ ఇంచు ఒక జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి మొత్తం మా గిల్లర్లు తీసి పాడేసి పగలగొట్టా దాన్ని ఆ సార్ చూపించాం. సార్ తెలుసు సార్ పగలగొట్టడం లేదు సార్, ఒప్పుకోండి సార్. మీ ఇంటర్నల్ డిస్ప్యూట్ అన్న, మీరు చూపించారా లేదా? మీరు దాంట్లో వచ్చినారు, తర్వాత మీరు చూపించారు, కొలతలు వేసుకున్నారు, కొలతల ప్రకారం మీరు కట్టుకున్నాం. అది కట్టుకున్న తర్వాత ఏమైంది, నేను పని చాలు చేయక ముందు పని నిలిపించింది. ఒక రోజు వచ్చి ఎవరున్నారు, మన బీజేపీ నీళ్ళగంట అన్నారు, ఏమంటారు రౌఫ్ అని. అన్న ఏమైనా ఫోన్ చేసి అంటే నీతో కలలాప అంటే రాప ఫ్యాక్టరీ కంటిని వస్తే ఏం బిల్డింగ్ కట్టేలా రౌఫ్ అంటే కడతానన్నా అంటే ఏజెంట్ చూసి సరి చేసి కట్టుకోకపో అని. సర్లేనా మాట్లాడినా అన్న పెద్ద అన్నతో మాట్లాడు కడతాను లేదా. ఇంటికి పిలిపించే నాకు ఎవరు ఎమ్మెల్యే పిలిపించి ఏమడిగే నాకు ఇది ఖురాన్ మీద మోసం చెప్తాను. ఒక నిమిషం సార్ నిలబడాలి సార్, నిలబడాలి సార్, అయ్యా తెలుగుదేశంలోనా ఏమి కాలు పడుతున్నారు. నేను 7 సార్లు గెలిచినాను ఆదోన్లోనా, 7 సార్లు, 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఇంత పెద్ద మనిషి చైర్మన్ మున్సిపాలిటీ. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది చెప్తాను. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ నేను అంత పెద్ద సౌకర్యం కాదు, 50 లక్షలు నేను ఇవ్వలేదు లేదప్ప నీ టీఎంసీ అది ఏం నడుపుతుంది మనం సీసీ నడుపుతావు, వ్యాపారం గుజి వ్యాపారం ఉంది అది ఉంది సార్, అంత పెద్ద మనిషి కాదు, నేను వడ్డీ తిన్ను, ఎవరిది డబ్బులు తీసుకోను, ఊరందుకు తెలుసు సార్, ఏదో అంత ఇస్తే ఒక 5 లక్షలు ఇస్తాను ఇస్తాంటే లేదప్ప అంటే లాస్ట్ మనం బీజేపీ నిలకంటే ఉన్నలేప 10 లక్షలు ఇచ్చి పడి పోనీ పేరు కట్టుకుని వ్యాపారస్తుడు ఎందుకు లేప అని రామాయణం ఇది అని చెప్పి ఆయన చెప్తే ఫస్ట్ రోజు నేను నా డ్రైవర్ తీసుకుపోయి 5 లక్షలు ఆయన చేతికి ఇచ్చిన. మళ్ళా 2 రోజులు ఫోన్ చేసే మళ్ళీ తీసుకుపోయి 5 లక్షలు ఇచ్చి ఆడికి సరిపోయేలా అనుకుంటే మళ్ళా రంజాన్లో ఫోన్ చేసి ఏ డబ్బులు తెచ్చిలేదని ఆయన ఎందుకు తెచ్చిస్తాను సార్ డబ్బులు లేనంటే 10 లక్షలు లేదు నువ్వు చాలా లేట్ చేస్తున్నావు, నాకు డబ్బులు ఇవ్వాలి లేకుండా నేను యాక్షన్ తీసుకుంటా అంటే సార్ నేను డబ్బులు మాత్రం ఈను, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే అని కుల్లా చెప్పేస్తాను. కుల్లా చెప్తాను. ఇంకా 40 లక్షల రూపాయలు నాకు డిమాండ్ చేస్తున్నాడు. నేను ఇచ్చింది 10 లక్షలు, నేను ఇచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు. ఆ 10 లక్షలకి నేను చెప్తున్నా కదా పచ్చి బట్టలతో పెద్ద మసీద్లో ఖురాన్ మోసుకొని చెప్తున్నా, శ్రీరామ గుడిలో వచ్చి ఇది భగవద్గీతం పెట్టుకుని చెప్తున్నాను, క్రిస్టియన్ చర్చిలో పిలిస్తే బైబిల్ పెట్టుకుని చెప్తాను. 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చింది నేను. ఇది అయినా వాస్తవం. ఆ డబ్బులు వీళ్ళని కోసము వీళ్ళని ప్రచార పెట్టడం, వీళ్ళు పేరు చెప్పడంలే, ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉద్యోగం చెప్పడం, ఇది అయినా వాస్తవం. ఇది కారణం. ఆదోళ్ళు ఏ డివోర్స్ కట్టలేదు, ఏం కట్టలేదు, మేము డబ్బులు ఇవ్వము, మా ప్రాణం తెగితే కానీ డబ్బులు ఇవ్వము, మేము తెలుగుదేశం వాళ్ళు, జై తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం, జై తెలుగుదేశం వాళ్ళు, మేము మాత్రం ఇవ్వము డబ్బులు. అది అయ్యింది. కానీ ఇది ఉన్నాం పొద్దాం ఉంటే నా గొంతు పోతే పోయినా కానీ 10 పైసలు తీయను, ఏమైతుంది కానీ చూస్తాను. మల్లప్ప ఫోన్ చేశాడు కానీ మల్లప్ప అడిగినాడు, ఆయన అడిగినాడు, నేను చెప్పినాడు లేదన్నా 10 లక్షలు ఇచ్చినారు, నాకు నెలకి 50 లక్షలు నేను వడ్డీ కట్టాలా, నాకు లేదన్నా అంత వాళ్ళే తింటున్నారు, నాకేం లేదు. మల్లప్పతో కూడా చెప్పినాడు, భాస్కర్ రెడ్డితో కూడా ఇదే ఎవరు నీలకంట చెప్పినాడు. నేను ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నీలకంట ఫోన్ ఇస్తే నీలకంట కూడా చెప్పినాడు. భాస్కర్ రెడ్డి ఏమన్నా అడుగుతా, ఆ 10 లక్షలు ఇంకొక 1 లక్ష 11 లక్షలు తీసుకొని రా, వాపసు ఇవ్వాలా. ఎవరు తీసుకున్న వాళ్ళు వాపసు ఇచ్చిన తర్వాత ఇది కట్టుకుంటామో బంధు పెట్టుకుంటామో భగవంతుడు అది తెలుసు. ఇప్పుడు 50 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఇది కట్టే మామూలు అది ఇది తెలుసు. కూడాపురం ఉంది 12 లక్షల రూపాయలు 10 లక్షలు కూడాపురం వేసి కట్టుకున్నాను. అప్పుడు అడుగున్నాను డివేషన్ అంటారు, ఏమంటే డివేషన్ అంటారు. డివేషన్ లో బిల్డింగ్ ఆదోలో చూడమను. ఇప్పుడు పోలీసులు వస్తారు, ఏదైనా ఇబ్బంది పెట్టారా? మున్సిపాలిటీ పిలుచుకుంటాం వాళ్ళు. దీంట్లో ఏం లేదు, పోలీసు వాళ్ళు ఏం పాత్ర లేదు, వాళ్ళు మమ్మల్ని ఏ పని వెళ్ళేవాళ్ళు. మున్సిపాలిటీ ఫస్ట్ నుంచి తెలుసు, ఇది దాదాగిరి చేస్తాము, దాదాగిరి చేస్తేనే బాగుంటదని. ఇప్పుడు వచ్చిందే పీపీ గారు, గారు ఇప్పుడే వచ్చింది. ఫస్ట్ టైం పోలీస్ ప్రొటెక్షన్ తో దిగినారంటే అంత ప్లానింగే కదా, అది అంత ప్లానింగే కదా. నోటీస్ ఇచ్చి ఏదో లెక్క
మేము వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింటే చూపిమని ఆధారం డీవియేషన్ లేని బిల్డింగ్ టీపీఓ చూపియాలా ఆధారంలో ఏడు రావాలా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయితే టీడీపీ కార్యకర్తలను టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు